హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అనేది ఇప్పటికీ 4 టైమ్స్ చేంజ్ చేశారు. అంటే స్టార్టింగ్లో ఏంటి అంటే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటూనే వచ్చారు. సో ఫైనల్గా ఏంటి అంటే ఈరోజు మనకి ఒక రివైజ్డ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఆల్ ఇండియా కోటాకి రిలీజ్ చేశారు. అలాగే స్టేట్ అథారిటీస్ వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఏ షెడ్యూల్ ఫాలో అవ్వాలో కూడా మనకి ఎంసీసీ వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ షెడ్యూల్కి సంబంధించి డిస్కస్ చేస్తాను. అలాగే ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే డేట్ కూడా చేంజ్ అయ్యింది. ఓకే, ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే డేట్ చేంజ్ అయింది. అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్కి సంబంధించి సో కౌన్సిలింగ్ అంతా ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వాలి, సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఎప్పటికి కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అవుతుందో కూడా సో వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు ఈ డేట్స్ అనేవి. సో వీటన్నిటికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ చూస్తే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ వచ్చేసి 7th ఆగస్ట్ మార్నింగ్ 8 AM వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాకింగ్, అంటే మీరు చాయిసెస్ అంటే కాలేజెస్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత లాకింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ లాకింగ్ ఆప్షన్ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే మీరు కాలేజెస్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేస్తే చాలు, లాకింగ్ అనేది ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. మీరు ఏం లాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు లాక్ చేయకపోయినా ఆటోమేటిక్గా అవుతుంది లాక్ అనేది. సో మీరు దీనికి సంబంధించి అయితే టెన్షన్ పడకండి. సో ఇలా మనకి 7th ఆగస్ట్ రోజున చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 7th and 8th ఆగస్ట్ రోజున ప్రాసెసింగ్ జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 8th ఆగస్ట్ రోజునే ప్రొవిజనల్ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏమన్నా కొన్ని తప్పులు ఉంటే, సో మోస్ట్లీ ఏముండవు, ఒకవేళ ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని ఫైనల్ రిజల్ట్ అనేది 9th ఆగస్ట్ రోజున వస్తుంది. సో ఈ బ్యాచ్కి ఫస్ట్ రౌండ్ మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది 9th ఆగస్ట్ రోజున తెలుస్తుంది. అండ్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఏంటి అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి 18th ఆగస్ట్ లోపు వెళ్ళి జాయిన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 18th ఆగస్ట్ లోపు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 యొక్క షెడ్యూల్. అన్న మరి స్టేట్స్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న అంటే, సో మీరు చూసారు కదా, యాక్చువల్గా ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏంటి అంటే ఇది ఒక జనరల్ షెడ్యూల్. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ స్టూడెంట్స్ దేనికోసం చూస్తారు, ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్లో సీట్ రావడం కోసం ఎదురు చూస్తారు. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చేస్తే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోతారు. ఓకేనా, స్టేట్ కోటాలో అసలు పార్టిసిపేట్ అవ్వరు. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో రాకపోతే నెక్స్ట్ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇలా స్టూడెంట్స్ అనేవాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమే మనకి ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వస్తాయి. సో ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే స్టేట్ రిజల్ట్స్ అనేవి స్టేట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వస్తాయి. సో అన్ని స్టేట్స్కి జనరల్గా ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో మీరు కూడా ఈ షెడ్యూల్ ఫాలో అవుతే సో స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది అని ఎంసీసీ వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు, స్టేట్ కోటాకి ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. అది ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్. సో మరి ఇదే డేట్స్ మన యూనివర్సిటీస్ ఏపీ తెలంగాణలో కూడా ఉంటాయి అంటే సో ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఏపీ యూనివర్సిటీలో అయినా తెలంగాణ యూనివర్సిటీలో అయినా ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వాలి. కొన్నిసార్లు కొన్ని డిలేస్ ఉంటాయి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో, కొన్ని స్పెషల్ కోటా వెరిఫికేషన్స్ కానీ మళ్ళీ కోర్టులో కేసెస్ ఏమన్నా ఉంటే స్టేట్స్లో కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటాయి. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం స్టేట్స్లో ఇదే షెడ్యూల్ ఫాలో అవుతారా లేదా అనేది, కానీ ఫాలో అవ్వాల్సిన షెడ్యూల్ వచ్చేసి ఇది. సో ఏపీలో మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్కి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా డేట్స్ రిలీజ్ చేస్తారు. కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు డేట్స్ సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో ఈ డేట్స్ కన్నా ఆ డేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ తెలంగాణలో మనకి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్కి సపరేట్ డేట్స్ రిలీజ్ చేస్తారు. అండ్ కాలేజీలో జాయిన్ అయ్యేదానికి సపరేట్ డేట్స్ రిలీజ్ చేస్తారు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ డేట్స్ ఏంటి అంటే ఈ డేట్స్ మనకి ఎంసీసీ వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు స్టేట్స్ ఈ డేట్స్ ఫాలో అవ్వాలని ఇస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ స్టేట్స్ ఈ డేట్స్ ఫాలో అవుతే స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఏమని, 9th ఆగస్ట్ రోజున ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చేస్తాయని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో అతనికి
సీట్ వచ్చేసి ఉంటుంది, అతను సాటిస్ఫై అయిపోతాడు. సో అతను ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోతే నెక్స్ట్ అతను స్టేట్ కోటాలో అసలు పార్టిసిపేట్ చేయడు. అందుకోసమే ఏంటి అంటే, సో వీళ్ళ ఎంసీసీ ప్రకారం 9th ఆగస్టు నుంచి స్టేట్లో వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చేసింది అనుకోండి, స్టేట్లో అసలు వెబ్ ఆప్షన్సే ఫిల్ చేయడు. సో అతను సీట్ బ్లాకింగ్ అనేది ఉండదు. ఎవరన్నా కొందరు బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టేట్లో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు మనకి రెండు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి, స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ ఏం లేకుండా మంచిగా జరుగుతుంది. సో అందుకోసమే ఈ 9th ఆగస్ట్ నుంచి స్టేట్లో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి అని వీళ్ళు షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో 9th ఆగస్ట్ నుంచి 18th ఆగస్ట్ లోపు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ వాళ్ళు రిజల్ట్ అనేది ఇచ్చేయచ్చు స్టేట్స్ వాళ్ళు. అండ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేది వచ్చేసి 24th ఆగస్ట్ లోపు స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని మనకు ఎంసీసీ వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ ద్వారా ఇచ్చారు. సో కాబట్టి కొంచెం డిలే అయింది, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ డిలే అయింది కాబట్టి స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా కొంచెం 1, 2, 3 రోజులు డిలే అవుతుంది. సో అయినా ఇప్పుడు స్టేట్ కోటాలో ఇంకా 9th ఆగస్ట్ వరకు టైం ఉంది వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి. అంటే స్టార్ట్ అవుతాయని నేను చెప్పను, ఏపీ అండ్ తెలంగాణ మళ్ళీ మనకి ఏపీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ సపరేట్గా రిలీజ్ చేస్తారు. కానీ ఇంకా టైం అయితే ఉంది ఏపీ తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి. ఓకే, సో దీనికోసం మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ చూడండి, ఆల్ ఇండియా కోటాది 21st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్టేట్లో వచ్చేసి 27th ఆగస్ట్. అండ్ రౌండ్ 3 వచ్చేసి 9th సెప్టెంబర్, స్టేట్స్లో 15th సెప్టెంబర్. స్ట్రే వేకెన్సీ రౌండ్, లాస్ట్ రౌండ్ వచ్చేసి 30th సెప్టెంబర్ ఆల్ ఇండియా కోటాలో, 2nd అక్టోబర్ వచ్చేసి మనకి స్టేట్ కోటాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి ఎంబీబీఎస్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రీవియస్గా మనకి ఇచ్చిన లాస్ట్ ఇది రివైజ్డ్ షెడ్యూల్ కదా, ముందేమో 1st సెప్టెంబర్ నుంచి అన్నారు, కానీ ఇప్పుడు కొత్తగా 5th సెప్టెంబర్ నుంచి ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని మనకి షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఓకే, ఎంబీబీఎస్ క్లాసెస్. అండ్ అన్న ఎంబీబీఎస్, బీడీఎస్ మొత్తం అన్ని కౌన్సిలింగ్లు ఎప్పటికల్లా కంప్లీట్ అయిపోతాయంటే, సో మోస్ట్ ప్రాబబ్లీ 10th అక్టోబర్ అని ఇచ్చారు చూడండి, ఇక్కడ ఆల్ ఇండియా కోటాకు కానీ స్టేట్ కోటాకు కానీ, అంటే 10th అక్టోబర్ లోపు ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అది ఏ కేటగిరీ అయినా, బి కేటగిరీ అయినా, సో ఏ మేనేజ్మెంట్ కోట అయినా సరే 10th అక్టోబర్ లోపు, ఓకే 10th అక్టోబర్ లోపు మనకి అయిపోతాయి కౌన్సిలింగ్, మొత్తం అన్ని కౌన్సిలింగ్స్ అనేవి అయిపోతాయి. సో ఇది రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో మీరైతే టెన్షన్ పడకండి. స్టేట్స్లో అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గవర్నమెంట్ ఏ కేటగిరీ కంప్లీట్ అయిపోయింది. సో ఆన్లైన్లో మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. కొన్ని స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే ఒక 1 or 2 days టైం ఇస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నోటిఫికేషన్ వస్తుంది. సో మీరైతే వెయిట్ చేయండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ప్రస్తుతం కోర్టులో అయితే కేసెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ కేసెస్ అవుట్కమ్ని బట్టి కూడా ఈ కౌన్సిలింగ్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్. ఓకే, ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్లో పెడుతుంటాను. సో ఇంకా మనకి ఫైనల్గా ఈ లోకల్ ఇష్యూకి సంబంధించి ఫైనల్ అవుట్కమ్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ ఫైనల్ అవుట్కమ్ వస్తే నేను మీకు మన ఛానల్ ద్వారా ఇంటిమేట్ అనేది చేస్తాను. ఇవి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.